హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు నేను మా ఇంటి వెనకాల ఉన్న పెరట్లో తోటకూర వండబోతున్నాను. సో అది తెంపడానికి వచ్చాను. ఇక్కడ మీరు చూసినట్టయితే పుదీనా అండి, కొంచెం పెట్టేస్తే అదంతా అయిపోయింది. సో ఇక్కడ మాకు తోటకూర అయితే పండిందండి. సో అది ఎలా నాటింది అయితే కాదు, దానంతట అదే న్యాచురల్గా వచ్చేసింది. సో ఈరోజైతే మా ఇంట్లో అదే కర్రీ వండబోతున్నాము. సో నేను తెంపేస్తున్నానండి. చాలా చక్కగా ఉంది, ఫ్రెష్గా, అండ్ చూడ్డానికి కూడా బాగుందండి. దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేయలేదు, న్యాచురల్. ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది సోంపు చెట్టు అండి. మా మమ్మీ ఆల్రెడీ తెంపేసింది. సో ఇది మళ్ళీ చిగురు వచ్చేసి సో ఇలా ఉంది, స్మూత్గా ముట్టుకుంటుంటే చాలా బాగుంది. ఐ థింక్ మళ్ళీ వచ్చేలా కూడా ఉంది అండి దానికి. సో చూడండి ఎంత స్మూత్గా ఉందో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి రెడ్ కలర్లో ఉన్న షోకేస్ చెట్లు చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి ఇలాంటివన్నీ. సో మా మమ్మీ అందరు ఇంటి ముందు పెట్టుకుంటే తను మాత్రం వెనకాల పెట్టేసింది. సో ఇంటి ముందు చెట్టు నీడకి రాదు అనేసి పెట్టేసిందండి. ఇది కూడా పింక్ కలర్లో వచ్చేసింది, బేబీ పింక్ కలర్లో. చాలా బాగుంటాయి ఈ చెట్లు చూడడానికి అయితే. సో మొత్తానికి నేను ఆకుకూర తెంపేశానండి. ఇంట్లోకి తీసుకెళ్తున్నాను వండడానికి, వంట ప్రిపేర్ చేయడానికి అయితే. సో ఇక్కడ నేను కట్ చేస్తున్నాను ఆకుకూరని. సో చిన్న సీజర్ పట్టుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. పెద్దగా ఉంటే మనకు కాస్త తినడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇలా అయితే వండడం కూడా ఈజీ, అండ్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఇది అండి.